నోటు చేసుకుంది. మొదటి అంతస్తు నుంచి ఒక ఏడాదిన్నర పాప కింద పడిపోయింది. పడగానే గిలగిలా కొట్టుకొని అక్కడికక్కడే తీవ్రమైన గాయాలతో కుప్పకూలిపోయింది. చిన్నారికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ దృశ్యాలు ఇప్పుడు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ దృశ్యాలు చూసిన ప్రతి ఒక్కరు కూడా గుండెలు పిండేస్తున్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో ఆడుకుంటున్నటువంటి ఆ చిన్నారి ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. వెంటనే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారంతా కూడా ఒకసారి అక్కడికి ఉరికొచ్చారు. అటు తల్లి కూడా పరుగులు తీస్తూ వచ్చింది. పాపను చూసి షాక్ గురయ్యారు అక్కడ తల్లిదండ్రి. సో దీంతో ఆ తల్లి అక్కడిక్కడే ఆ పాపను చూసి స్పృహ తప్పిపోయి కింద పడిపోయింది. వెంటనే ఇద్దరిని ఆసుపత్రి తరలించారు స్థానికులు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. తల్లి కూడా ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు. అయితే బాల్కనీలో పిల్లలు ఆడుకునే టైంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలు బయట ఆడుకుంటున్నారు, బాల్కనీలో ఉన్నారు, అది అడ్డుగా గ్లాస్ ఉంది కదా, గోడు ఉంది కదా, అటువైపు ఇంకేదైనా అడ్డుగా పెట్టాం కదా అనుకుంటే పొరపాటు పడ్డట్టే. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఆ గోడను పట్టుకొని కనీసం వాళ్ళు నిల్చోడానికి ప్రయత్నం చేసినా అక్కడ ఏదైనా జరిగినా ప్రమాదవశాత్తు అని అందుకే అంటూ ఉంటారు. ప్రమాదవశాత్తు. ఇక్కడ గమనించండి, సీసీటీవీ ఫుటేజ్లో మీరు చూస్తున్నారు. ఈ సంఘటన జరిగింది 6వ తేదీన. సో 6వ తేదీన జరిగిన సంఘటనకు సంబంధించి ఆ విజువల్ చూస్తున్నారు. బెంగళూరులో జరిగిన సంఘటన ఇది. ఆ పాప పడగానే మీకు డ్యూ టు సమ్ రిస్ట్రిక్షన్స్ ఆ వీడియో డైరెక్ట్గా చూపించలేకపోతున్నాను, బ్లర్ వేసి చూపిస్తున్నాను. ఆ తల భాగం రోడ్డుకు తగిలింది. ఫస్ట్ ఫ్లోర్ ఆల్మోస్ట్ అదొక 30 ఫీట్ల హైట్ ఉంటుందా? సో 30 ఫీట్ల హైట్ నుంచి ఆ అమ్మాయి పడిపోయిందని అర్థం చేసుకోండి. ఏడాదిన్నర పాప పడగానే కుదుపు లేదు. ఆ పాప కనీసం ఏడవలేదు. ఆ పాప కనీసం ఎటు కూడా కదిలే ప్రయత్నం కూడా చేయలేదు. పడగానే అలాగే కుప్పకూలిపోయింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అక్కడికి వచ్చి ఆ పాపని చూస్తారు కల్లా ఆ పాప మొత్తం కూడా రక్తం కక్కుతోంది. తల పగిలిపోయింది, రక్తం కారుతోంది. చాలా దారుణంగా నోట్లో నుంచి రక్తం వస్తోంది. నిజంగా ఇది హృదయ విదారకమైన సంఘటన చెప్పాలి. దయచేసి మీ ఇంట్లో పిల్లలు కూడా ఎవరైనా అలా కారిడార్లో ఆడుకుంటున్నారంటే వదిలిపెట్టకండి. బెటర్ మీరు బర్డ్ నెట్టింగ్ చేసుకోవడం బెటర్. అది లేదు అనుకుంటే కూడా కాస్త జాగ్రత్త వహించండి. అలా ఏమరపాటుగా ఉండి మీ పనిలో మీరున్నప్పుడు పిల్లలు పాకుతూ అక్కడికి రావడమో, నడుచుకుంటూ మెల్లమెల్లగా రావడమో, లేదా ఒక వాకర్లో కూర్చోబెట్టి మీరు ఆ బాబు ఆడుకుంటాళ్లే అలాగే కూర్చుంటాళ్లే అనుకుంటూ వెళ్ళిపోతే కనుక ఆ వాకర్ ఆ బాబుకు నడక రాకపోయినా, ఒకవైపుగా ఆ బాబు వేట ఆపలేకపోయినా కూడా వాకర్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. అలా కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ఆ పాప ఫస్ట్ ఫ్లోర్ నుంచి పడిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ అంటే ఆల్మోస్ట్ 30 అడుగుల ఎత్తు నుంచి అలా పడిపోయింది. ఆ పడిపోయిన వెంటనే ఆ పాప అలాగే పడిన చోట అలాగే కుప్పకూలిపోయింది. అలాగే ఏమాత్రం మెదలక అలాగే ఉండిపోయింది. ఒక వ్యక్తి అక్కడ వెళ్తున్నటువంటి స్థానికుడు వచ్చి ఆ పాపను లిఫ్ట్ చేశారు కల్లా ఆ పాప తల నుంచి దారుణంగా రక్తం కారుతోంది. పాప తల నుంచి రక్తం కారుతోంది, నోట్లో నుంచి రక్తం కారుతోంది. వెంటనే అక్కడికి వచ్చిన తల్లి, మీరు ఇంకో విజువల్లో చూస్తున్నారు రైట్ సైడ్లో, ఆ తల్లి కూడా పరుగులు పెడుతూ వచ్చింది. ఒక్కసారిగా ఆ పాప అక్కడి నుంచి పడిందో లేదో ఆ తల్లి పరుగులు పెడుతూ వచ్చింది. ఆ తల్లి పరుగులు పెడుతూ వచ్చి రాగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఆ తల్లి కూడా అక్కడే స్పృహ తప్పి కింద పడిపోయింది. సో తల్లి స్పృహ తప్పి పడిపోగానే అటు పాపని అండ్ తల్లిని ఇద్దరిని కూడా ఆసుపత్రిలో చేర్పించారు. పాప పరిస్థితి చాలా విషమంగా ఉంది. తల్లి కూడా ఐసీయూలో చికిత్స పొందుతోంది. సో మీ చుట్టూ ఇంటి పక్కల ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉన్న ఫస్ట్ ఫ్లోర్లోనో సెకండ్ ఫ్లోర్లోనో, హైదరాబాద్లో రెంటెడ్ హౌస్ ఎక్కువ, హైదరాబాదే కాదు చాలా ప్రాంతాల్లో కూడా మిద్దెల మీద ఉంటున్నాం మనం, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఉంటూ ఉన్నాం. సో అక్కడ ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వారికి వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి. తస్మాత్ జాగ్రత్త, ప్లీజ్ బీ కేర్ఫుల్. అక్కడ జరిగిన సంఘటనతో ఒక్కసారిగా ఆ పాప పడుతున్న సమయంలో మీకు ఆ శబ్దం వినిపిస్తాను. ఆ సీసీటీవీ కెమెరాలో కూడా ఒక శబ్దం రికార్డ్ అయింది. పడగానే టాప్ అని సౌండ్ వచ్చింది. ఒకసారి పీసీఆర్ ప్లే చేయండి. చూడండి ఎంత శబ్దం వచ్చిందో. అలా పడగానే టాప్ అని శబ్దం వచ్చి అంటే ఎంత బలంగా ఎంత పైనుంచి పడితే ఆ శబ్దం వచ్చి ఉంటుంది. అక్కడ మళ్ళీ వినండి, ఆ తల బాదుకుంది. ఫస్ట్ ఆ తల కింద రోడ్డుకి టచ్ అయింది. మళ్ళీ ఒకసారి బౌన్స్ అయిపోయి పక్కన పడిపోయింది. మీరు చూడొచ్చు ఆ విజువల్ బ్లర్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. తల అలా కింద పడిపోయి బౌన్స్ అయిపోయి పక్కకు జరిగి ఆ పాప పడిన చోట అలాగే ఉండిపోయింది. కుదుపు లేదు, మాటలు లేవు, ఏడుపు లేదు, ఏమీ లేదు. ఓ వ్యక్తి దూరం నుంచి వచ్చి ఆ పాపను లిఫ్ట్ చేసేసరికల్లా ఆ పాపని ఇలా లిఫ్ట్ చేయగానే కింద మొత్తం కూడా బ్లడ్ మార్క్స్, తల నుంచి రక్తం కారుతోంది, నోటి నుంచి రక్తం కారుతోంది. ఆ తల్లిని కిందన వాళ్ళు పిలిచారు. అప్పటికరకు తల్లి లోపల పనిచేసుకుంటుంది బహుశా.
ఆ తల్లి లోపల పని చేసుకుంటున్నట్టుంది. అక్కడికి వచ్చినట్టు కొంతమంది మహిళలు ఆ తల్లిని పిలిచిన తర్వాత తల్లి బయటకు వచ్చి ఒక్కసారిగా పరుగులు పెట్టింది. అక్కడి నుంచి పరుగులు పెట్టి వచ్చి చూసరికల్లా ఆ పాప పరిస్థితి అలా ఉండడంతో తల్లి తట్టుకోలేక డైరెక్ట్గా స్పృహ కింద పడిపోయింది. దీంతో వెంటనే అటు తల్లిని ఇటు పాపని ఇద్దరిని కూడా ఆసుపత్రి తరలించారు. ఆసుపత్రిలో అటు తల్లి చికిత్స పొందుతో ఐసీయూలో, ఇటు పాప పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. దయచేసి ఈ వీడియోని మీ చుట్టూ ఇంటి దగ్గర ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉంటే వారికి షేర్ చేయండి. అలసత్వంగా ఉండకండి, ఏమరపాటుగా ఉండకండి. తస్మాత్ జాగ్రత్త. ప్లీజ్ టేక్ కేర్.